నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తికి మెళకువలు అవసరమన్న సీఎం. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన సహకారం అందించాలని వెల్లడి. ఢిల్లీలో ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ భేటీ. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. చోరీ చేసిన హుండీని ఆలయం వద్ద తిరిగి వదిలేసిన దొంగలు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఘటన. ఢిల్లీలో తగ్గుతున్న యమునా నది ఉగ్రరూపం. ఇంకా జల దిగ్బంధంలోనే లోతట్టు ప్రాంతాలు. పెంటగాన్ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చాలని ట్రంప్ నిర్ణయం. త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నట్లు వెల్లడి. తాజా అంశం చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మోదీతో లోకేష్ ఏ అంశాలపై చర్చిస్తున్నారు, వివరాలేంటి? ప్రధాని మోదీతో గత 20 నిమిషాలుగా భేటీ కొనసాగుతోంది. నారా లోకేష్ గత రాత్రి ఢిల్లీ చేరుకొని ప్రస్తుతం ప్రధాని మోదీతో భేటీ అయి ఉన్నారు. 11:20 నుంచి భేటీ ఉంటుంది అని చెప్పి ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కేంద్రంగా నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి ఒక నివేదికను ఇవ్వాలి అని చెప్పి ప్రధాని గతంలో ఆదేశించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో యోగాంధ్ర నిర్వహించినటువంటి పద్ధతి, దానికి సంబంధించి అనుసరించినటువంటి ప్రణాళిక, విధానము, అవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు అని చెప్పి కేబినెట్ భేటీలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. అందుకు సంబంధించినటువంటి ఒక విధాన రూపకల్పన చేయాలి కాబట్టి దానికి అనుగుణంగా ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా లోకేష్ ను కోరటం జరిగింది. అందుకు అనుగుణంగానే లోకేష్ గత 2 నెలల కాలంలో రాష్ట్రంలో నిర్వహించినటువంటి యోగాంధ్రకు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఉదాహరణగా తీసుకొని ఒక నివేదికను ప్రధాని మోదీకి అందించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ద్వారానే ప్రధాని అన్ని రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను, కొన్ని సూచనలు చేయబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ను కేటాయించింది. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఒక విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ను కేటాయించారు. అది వచ్చే 2 నెలల కాలంలో కార్యరూపం దాల్చబోతోంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరగబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించినటువంటి సెమీ కండక్టర్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ప్రధానికి కృతజ్ఞతలు తెలుపనున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఇప్పటి వరకు కేంద్రం నుంచి సాయం అందుతోంది. ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించినటువంటి చెల్లింపులు, జిఎస్టీకి సంబంధించినటువంటి వసూళ్లు ఇటీవల రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి. గత నెల అంటే ఆగస్టులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో దాదాపు 21% వరకు జిఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల తీసుకున్నటువంటి గత 2 రోజుల క్రితం తీసుకున్నటువంటి జిఎస్టీ సంస్కరణల పట్ల సానుకూలత, ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయడంతో పాటు మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఇది ప్రజలకు మరింత మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రకటించినటువంటి లోకేష్ ఆ మేరకు వాటి అమలు తీరుతెన్నులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చించి రాష్ట్రంలో మరింత సమర్థంగా అమలు చేయడానికి అవకాశం ఉన్న మార్గాలు, మరింత వసూళ్లు పెరగడానికి ఉన్నటువంటి అవకాశాలన్నిటి గురించి కూడా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు జిఎస్టీకి సంబంధించినటువంటి సంస్కరణలు, వాటితో పాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటికి సంబంధించినటువంటి విషయంలో ఈ 2 విషయాలపై కూడా ప్రధానికి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలుపనున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు ప్రారంభం కాని పరిస్థితి ఉంది, మరికొన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత మరింత ఆర్థిక పరమైనటువంటి చేయూత అందించాలి అని చెప్పి గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నుంచి బయటపడాలి అంటే కేంద్రం నుంచి ఆ మేరకు మరింత సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే జోన్ కు సంబంధించి కావచ్చు, మిగిలినటువంటి ప్రాజెక్టులు కేంద్రం నుంచి మంజూరు అయ్యి ఇప్పటికీ నిధులు విడుదల కానటువంటి ప్రాజెక్టులు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు తాజాగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా లోకేష్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపైన ఫేక్ అబద్ధపు వీడియోలు, అబద్ధపు ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతుండటము, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా రాష్ట్రంలో అనేక మంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రధాని నుంచి పలు సూచనలు తీసుకొని వాటిని అమలు చేయడానికి ఉన్నటువంటి మార్గాలపై ప్రధానితో చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. సుజాత, ధన్యవాదాలు అరుణ్. ప్రయాణికులకు ఎక్కించుకోలేదని ఆరోపిస్తూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ కండక్టర్పై గ్రామస్తులు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా జక్కల చెరువులో చోటు చేసుకుంది. తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తుండగా అధిక లోడ్ కారణంగా బస్సు ఆపలేదని డ్రైవర్ అనిల్ కుమార్ తెలిపారు. దాడి గురించి డిపో మేనేజర్కు తెలియజేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు విధులకు హాజరు కాబోమంటూ 42 మంది అద్దె బస్సు డ్రైవర్లు నిరసనకు దిగారు. తాడిపత్రిలో అద్దె బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సర్వీసులు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాడిపత్రి నుంచి గుత్తి డిపోకు ఎయిర్ బస్ డ్రైవర్గా వెళ్తున్నాను. అలా లేదు, ఈ బస్సు ఫుల్గా ఉంది, ఇంకో బస్సులో రాండి అని నేను వెళ్ళొచ్చింటే ఎందుకు కానీ నిలబెట్టావు నువ్వు అని జక్కల చెరువు గాజులపల్లి క్రాస్ బస్ స్టాండ్ కాడ నిలబెట్టి నా మీద దాడి జరిగినది. దానివల్ల మేము డిపోలో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిపో సారు కొడితే కొట్టించుకోలేయా అంటున్నాడు తీర్మానంగా. దీనికి న్యాయం చేయాలి. మా ఎయిర్ బస్ డ్రైవర్ మీద దాడి జరిగింది. తాడిపత్రి నుంచి గుత్తికి సర్వీస్ చేస్తున్నాయి మా ఎయిర్ బస్సు 12 బస్సులు. మా డ్రైవర్ మీద దాడి చేసిన టైంలో కండక్టర్ మీద కూడా దాడి చేసినారు వాళ్ళు. అయితే కండక్టర్ మీద దాడి చేసినందుకు డిఎం గారు స్పందిస్తూ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మంచిగా చూడండి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ మా డ్రైవరు పక్కలో ఉన్నప్పటికీ కూడా ఏమైంది బాబు అని చెప్పేసి కూడా మా డ్రైవర్ని అడగడం లేదు. మా ఎయిర్ బస్సు డ్రైవర్లను మాకు భద్రత కావాలి, మాకు భద్రత లేదు. మా తాడపత్రి డిపోలో 42 బస్సులు తాడపత్రి నుంచి అన్ని రూట్లకు సర్వీసులు చేస్తూ ఉన్నాయి. సో మా డ్రైవర్కు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం అయితే ఇలాగే సాగుతుంది. మాకు న్యాయం జరిగిన తర్వాత మేము డిపో ఆదేశాల మేరకు, డిఎం గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా మళ్ళీ బస్సులు రన్నింగ్ చేస్తాం. అయితే మాకు న్యాయం జరగాలి. జరిగేంత వరకు మేము ఇదే మాదిరిగానే బస్సులు నిలబెట్టేసి మా నిరసనలు తెలియజేస్తాము. జీఎస్టీ తగ్గడంతో నిత్యావసరాలపై వినియోగ వ్యయం తగ్గుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య సంరక్షణ పథకం ప్రజల ఆరోగ్య ఖర్చును తగ్గిస్తుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలతో పాటు అదనపు ఆదాయంగా ఉంటుందన్నారు. సామాన్యుల పొదుపు పెరిగి ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం లభిస్తుందని వెల్లడించారు. పేదరికం తగ్గి ఆర్థిక అసమానతలు తొలగించవచ్చన్నారు. వ్యక్తిగత జీవిత బీమా ఇన్సూరెన్సులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో బీమా రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలసీదారులపై జీఎస్టీ భారం లేకపోవడం వల్ల మరింతగా బీమా వ్యాపారంలో వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుందని విశాఖలో ఇన్సూరెన్స్ రంగ ఏజెంట్లు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని రిమూవ్ చేయడం అనేది చాలా 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 హర్షప్రదమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి అనేక విభాగాలకి మేలు కలిగించేది. మొట్టమొదటి ఏంటంటే ఖాతాదారులు, పాలసీదారులందరికీ కూడా చాలా 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 ఉపయోగం, అది అందరికీ తెలిసిందే. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఏజెంట్ల విషయానికి వచ్చేటట్టయితే ఏజెంట్లందరికీ కూడా చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే మార్కెటింగ్లో ప్రీమియం తగ్గడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. సో దాన్ని పట్టుకొని వీళ్ళు మార్కెటింగ్లో ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ని విస్తృతంగా చేయడానికి అవుతుంది. హెల్త్ రంగంలో ప్రీమియం తగ్గడం వల్ల ఏంటంటే అందుబాటులో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అందుబాటులో రావడం వల్ల హెల్త్ కవరేజెస్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవడానికి చాలా ప్రమోట్ చేస్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో 18% రిమూవ్ చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తక్కువ ప్రీమియంతో, ఇంకా తక్కువ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రీమియం కంటే ఇంకా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మందిని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ పాలసీస్కి 18% జీఎస్టీ ఛార్జ్ చేస్తున్నారు. అది తీసేయడం వల్ల
హెల్త్ ఎక్కువగా కస్టమర్స్కి హాస్పిటలైజేషన్ ఛార్జెస్లో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ రెగ్యులర్ పాలసీలకి ఎలాగా కట్ అవుతుంది మామూలు జిఎస్టీ. సింగిల్ ప్రీమియంకి వచ్చేసరికి చాలా పెద్ద అమౌంట్ అయిపోతుందండి. ఇప్పుడు పెద్ద ప్రీమియం కట్టే వాళ్ళకి ₹1,00,00,000 50,00,000 కట్టే వాళ్ళకి సింగిల్ ప్రీమియం 1.8% అంటే హ్యూజ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ₹1,00,00,000 సింగిల్ ప్రీమియం కట్టిన వాళ్ళకి ₹1,80,000 ప్రీమియం కలెక్ట్ చేయడం అంటే జిఎస్టీ కట్టాలంటే అంత కట్టాలని చెప్పి చాలా బాధపడుతున్నారు. అలా కొన్ని పాలసీలు కూడా పోయినాయి. 50,00,000 పాలసీ సమ్మెష్యూడ్ 50,00,000 ప్రీమియం సింగిల్ ప్రీమియంకి దగ్గర ₹90,000 జిఎస్టీ కట్టాలి. అలాంటి జిఎస్టీ అని తీశారన్న విషయం చాలా ఆనందదాయకం అండి. ఏజెంట్లందరూ కూడా కస్టమర్లు కూడా అందరూ కట్టే ఇంకా కడతారు. ఇంకా ఇలా తీయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా మరికొంత పుంజుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకా మాకు జిఎస్టీ అనేది లేకపోవడం వల్ల మేము ఇంకా మరింతగా కస్టమర్ల దగ్గరికి మా ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్ళడానికి మాకు మంచి అవకాశం కల్పించారండి. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన యువకుడు ప్రమాదవశాత్తు ఈత కొలంలో పడి మృతి చెందిన ఘటన అమెరికాలో జరిగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన లోకేష్ బోస్టన్ సిటీలో ఉంటూ చదువుకున్నారు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈత కొలంలో దిగి లోకేష్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాన్ని మార్టూరు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వేకువజామున వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ రామసుబ్రహ్మణ్యం, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వినూత్న రీతిలో చిత్రాన్ని గీశాడు. బలపం ముక్కపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వర చిత్రాలతో పాటు త్రిమూర్తుల స్వరూపమే గురువు అనే అర్థాన్ని వివరిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని వేశాడు. గురువుకు వందనం చేస్తున్నట్లుగా విద్యార్థి చిత్రాన్ని కలిపి బలపం ముక్కపై విభిన్నంగా వేశారు. వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 2 గంటల్లో చిత్రాన్ని వేసినట్లు చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్వరరావు తెలిపారు. గురువే మార్గదర్శి. ఒక విద్యార్థిని తీర్చిదిద్దాలంటే తన సర్వశక్తులను ఇచ్చి వాళ్ళను ఒక మంచి విద్యార్థిగా, అంటే ఒక అజ్ఞానం నుండి ఒక మార్గం వెలుగు చూపించే వాడే ఉపాధ్యాయుడు, గురువు. అటువంటి గురువుకు ఈ విధంగా నేను చిత్రం వేసి గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గంజాయి అక్రమ రవాణా ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ప్రధానంగా ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు పట్టుకున్న బెయిల్ పైన తిరిగి వచ్చి మళ్లీ యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారు. మార్గం మధ్యలో పోలీసులు కనపడితే సమీపంలోని అటవీ ప్రాంతంలో గంజాయిని దాచేసి హడావుడి తగ్గాక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇలా గంజాయిని రవాణా చేస్తూ అంతరాష్ట్ర ముఠా సభ్యులు వరంగల్ పోలీసులకు చిక్కారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పట్టుబడ్డ గంజాయి కలకలం రేపింది. దాదాపు 3,80,00,000కు పైగా విలువ చేసే గంజాయి బస్తాలు పోలీసులకు చిక్కాయి. ఇవి 763 కేజీలుగా పోలీసులు లెక్క తేల్చారు. అడవిలో ఎవ్వరికీ తెలియకుండా గంజాయిని బస్తాల్లో దాచి దానిని తిరిగి తెచ్చుకుంటోన్న క్రమంలో వీరంతా పోలీసులకు చిక్కారు. పెద్ద ఎత్తున ఒకటి గంజా ట్రాన్స్పోర్టేషన్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు, ఇది
ఇది ఒడిశా నుంచి బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి అక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళి తీసుకెళ్తున్నారు. దానిలో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది. సో ఇది కేసు బేసికల్గా ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. వీరంతా గంజాయి రవాణా చేసే నిందితులు. వందల కేజీల గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకోవడం వీరి వృత్తి. కర్ణాటకలో భారీగా గంజాయిని విక్రయించేందుకు డీల్ కుదిరింది. ఇందుకోసం ఒడిషా నుంచి గంజాయిని తరలించారు. ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణకు ట్రాలీలో లోడుతో వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలో పోలీసుల తనిఖీలు గమనించి దట్టమైన అడవిలో గంజాయి బస్తాలను దాచేశారు. ఆ తర్వాత వాటిని తెచ్చుకోవడానికి వెళ్లి పోలీసులకు చిక్కారు. గంజాయి కొనుగోలుదారులతో పాటు మొత్తం 8 మందికి ఈ ముఠాలో భాగస్వామ్యం ఉంది. వీరిలో 5 ఒడిషా రాష్ట్రానికి చెందినవారు కాగా మిగిలిన 3 ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు. భారీ మొత్తంలో గంజాయిని తరలించి డబ్బులు సంపాదిద్దామని భావించి అందుకోసం పక్కాగా స్కెచ్ వేశారు. వీళ్ళు అందరూ కూడా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు అంటే ఇది A1 to A6 వరకు వీళ్ళందరూ కూడా సప్లయర్స్ గానే ఉన్నారు. దీంట్లో సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్. సో వీళ్ళు అక్కడ ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాస్లోని ఇది గాంజా అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ చేసుకుని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడక్కడ ఫారెస్ట్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో తర్వాత అక్కడ వాళ్ళకి ఎట్లాంటి డిమాండ్ వాళ్ళకి వస్తే సో అప్పుడు డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో ఇదే భాగంలో ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఇంతకుముందు 22 ఆగస్ట్ నాడు అప్పుడు దాదాపు 120 కిలోగ్రామ్స్ అది వాళ్ళు సూర్యాపేట్ సంబంధించిన A4 ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సప్లై చేశారు 22 ఆగస్ట్ నాడు. తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేసిండు ఇది సూర్యాపేట ఆయన A4 ఆయన ఏంటంటే ఇది కర్ణాటక ఆయనకి మళ్ళీ సప్లై చేస్తామని అట్లా డిమాండ్ చేస్తూ దాదాపు 700 kgs పైన అట్లా డిమాండ్ రేస్ చేస్తే తర్వాత వాళ్ళు 28 ఆగస్ట్ నాడు అక్కడ అంతా ప్యాకింగ్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇది గాంజా ట్రాన్స్పోర్టేషన్ కి చేస్తూ. గంజాయి కొనుగోలు చేసే వారికి మీడియేటర్ గా ఉన్న వ్యక్తితో కలిసి గంజాయి దాచిన ప్రాంతానికి వచ్చిన వీరంతా పోలీసులకు చిక్కారు. తర్వాత ఇక్కడ మనకి జనరల్ గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది దట్ అది గాంజా ఎప్పుడెప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏదో చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మేము ఇక్కడ అది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసినాము కొన్ని చోట్ల. సో అక్కడ ఆ ఏరియాలో ఖానాపూర్ ఏరియాలోనే వెహికల్ చెకింగ్ నడుస్తుండే వాళ్ళకి ముందు పైలట్ ద్వారా వాళ్ళకి తెలిసింది దట్ అక్కడ అది పోలీస్ చెకింగ్ చేస్తున్నారని. సో తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా మెటీరియల్ అంతా డంప్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. అక్కడ వాపస్ రిటర్న్ వాళ్ళు ఒడిశాకి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఎవరైతే A4 ఉన్నాడు సూర్యాపేట ఆయన మళ్ళీ అది మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అక్కడ మళ్ళీ కర్ణాటకకి సప్లై చేసేది ఉంది అని. సో వాళ్ళని అక్కడికి వాళ్ళు మళ్ళీ తీసుకువచ్చారు. సో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినాక మళ్ళీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే. సో అక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి అది రోడ్కి కొంచెం తీసుకురావడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుండే. సో అక్కడ మా పోలీస్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ముఠాలోని మరో 4 త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. డ్రగ్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిచ్చిందన్న సిపి గంజాయి రవాణా కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్ కంట్రోల్ టీం అనేది ఒకటి స్టార్ట్ చేసినాము. ఇది ఎక్కడైతే ఇది ఎప్పుడైతే నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయిందో దట్ ఇక్కడ డ్రగ్స్ది కొంచెం అది యూసేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అట్లా పెరుగుతుంది. సో అది ఆ నేపథ్యంలో ఒకటి ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ముఖ్యంగా షీ టీమ్స్ ఎట్లాగా ఉంటాయో వాళ్ళు సీక్రెట్గా తిరుగుతూ ఉంటాయి ఎవరికి కూడా కనపడకుండా తెలియకుండా. అట్లాగే డ్రగ్ కంట్రోల్ టీం కూడా ఇక్కడ వరంగల్లోనే ఇది కొంచెం సీక్రెట్గానే వాళ్ళు మఫ్టీలోనే తిరుగుతూ ఉంటారు.
సో ఎక్కడెక్కడైతే ఎవరితో గంజా తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇది సప్లయర్స్ పెడ్లర్ ట్రాన్స్పోర్టర్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. సో ఈ డ్రగ్ కంట్రోల్ టీమే మొత్తం ఇది వర్కౌట్ చేసుకుని ఇది మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందించారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించి సన్మార్గంలో నడిపించే వారే గురువు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిదిద్దే మహా వ్యక్తి మాస్టారు. అలాంటి గురువులను గౌరవించే సంస్కృతి ప్రస్తుతం తగ్గుతుందనే వాదన వినిపిస్తుంది. ఈ పరిస్థితులను మార్చాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే గొండు శంకర్ కొన్నేళ్లుగా గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువుల గొప్పతనాన్ని సమాజానికి తెలియచేసేలా విద్యార్థి దశలోనే ఉపాధ్యాయులపై భక్తిభావం పెంపొందించేలా కృషి చేస్తున్నారు. గొండు శంకర్కు ఉపాధ్యాయ వృత్తి అంటే ఎనలేని గౌరవం. ఆచార్య దేవోభవ అన్న మాటకు కట్టుబడి వారిని మర్యాదగా చూస్తూ ఎన్నో ఏళ్ల నుంచి సత్కారాలు చేస్తూ వస్తున్నారు. గురువుల గొప్పతనాన్ని చాటేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రతి ఏటా గురు పూజోత్సవం రోజు వారికి జ్ఞాపికలు, శాలువాలు పంపిస్తూ సత్కరిస్తున్నారు గొండు శంకర్. మొదట్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను టీచర్స్ డే రోజు సన్మానించేవారు. ఆ మహత్తర కార్యక్రమాన్ని క్రమంగా విస్తరిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరినీ సన్మానిస్తున్నారు. ఈ ఏడాది 4000 మందికి పైగా టీచర్స్ను సత్కరించారు. విద్యార్థుల సమక్షంలోనే గురువును గౌరవిస్తూ వారిలో ప్రేరణ కలిగేలా చొరవ తీసుకుంటున్నారు. శాసనసభ్యులైనటువంటి గొండు శంకర్ గారు ఈరోజు మా పాఠశాల అయినటువంటి చేపల వేదికకు వచ్చి మా ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇతను ఈ సంవత్సరమే కాకుండా రాజకీయాలు రాకముందు నుంచి కూడా మా ఉపాధ్యాయుల్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో కార్యక్రమాలు చేదోడు వాదోడుగా సహకారాలు అందించారు. గొండు శంకర్రావు గారు మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని ఇది సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇది 3వ రావడం మాకేంటంటే ఒక రకమైన మా గుర్తింపు ఇచ్చారు. ఇది సార్ వచ్చిన తర్వాత ఇది 3వసారి నేను ఇక్కడ తీసుకోవడము. దీనివల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను. సుమారు నియోజకవర్గంలో 400-700 మంది గవర్నమెంట్ టీచర్సే కాకుండా అంటే ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ టీచర్స్ అనేది అనమాట ఒక ప్రత్యేకమైన డేటా దొరుకుతుంది. ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడాను డేటా రప్పించుకొని వాళ్ళ స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గరుండి సత్కరించడం అనేది అనమాట చాలా అభినందనీయం అండి. దీనికి ప్రత్యేకంగా మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ బృందం తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గురువుల స్థాయిని ఎమ్మెల్యే గొండు శంకర్ పెంచుతున్నారని టీచర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ నియోజకవర్గ స్థాయిలో కూడా అందరినీ చేయడం అభినందిస్తాం. ప్రస్తుతం విలువలు లేనటువంటి సమాజంలో గురువుల యొక్క స్థాయిని ఒక మెట్టు ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ప్రజలకి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎమ్మెల్యే గొండు శంకర్ సారు ఇటు ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కరించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ మితము గత సంవత్సరం ఉపాధ్యాయులందరికీ కూడా కొబ్బరి చెట్లని సత్కరిస్తూ 4000 కొబ్బరి మొక్కలను మాకు అందించారండి. ఇది చాలా అభినందనీయము. మరి ఆ మొక్కలు మేము వేసుకుని వాటిని మా పాఠశాల పరిసరాల్లో వాటిని పెంచుకుంటున్నాం. ఆ మొక్క చూస్తుంటే సారే మాకు గుర్తుకొస్తుంటారు. ఇటువంటి మంచి అవకాశం ఇస్తున్న అలాగే మంచి చైతన్యం ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి మంచి చైతన్యం అలాగే విద్యార్థి లోకానికి మంచి చైతన్యం కలిగిస్తున్న మన యువ నాయకులు మన శాసనసభ్యులు శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైసీపీ హయాంలో గురువులు నిరాదరణకు గురయ్యారని కూటమి ప్రభుత్వం వచ్చాక వారి స్థాయిని పెంచామని ఎమ్మెల్యే గొండు శంకర్ చెబుతున్నారు. విద్యార్థులు, టీచర్స్ మధ్య సత్సంబంధాలను పెంచడమే లక్ష్యమంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్కరణలు చేపట్టిన సందర్భంలో లోకేష్ అన్న గారు కూడా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రమాణాలని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా టీచర్స్ని కూడా గౌరవించడం అనేది, అలాగే పేరెంట్స్తో టీచర్స్ మీటింగ్ అని ఇవన్నీ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకి
వాళ్ళు నిరాధారణకు గురయ్యారో వారికి బాగా మనం గౌరవించాలి. తర్వాత గురువు శిష్యుల బంధాన్ని మనం తెలియజేయాలంటే స్కూల్స్లోనే ఇది మనం ఇప్పుడే ఇంపాక్ట్ చేయాలి. ఉపాధ్యాయుని పట్ల గురుభక్తి, ఆ భక్తిభావం ఉంటేనే మనకి ఆ విద్య అభ్యసిస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు 4600 పైచిలకు టీచర్స్ నా నియోజకవర్గంలో ఉన్నారనమాట. ఏ ఒక్క టీచర్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి ఆయా టీచర్స్, ఆయా పరిధిలో గల మా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఆ గ్రామ పెద్దలు వెళ్ళి వారికి సన్మానం చేసి అక్కడ ఆ ఉపాధ్యాయుని యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, అది భావితరాలని అక్కడ ఉండే స్టూడెంట్స్కి కూడా డివోషన్ని వాళ్ళలో పెంపొందించడానికి మెయిన్ ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాను. రాజస్థాన్లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం అతన్ని చావు అంచుల వరకు తీసుకువెళ్లింది. రాజస్థాన్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బన్స్వారా గ్రామంలో కల్వర్టుపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ కారు డ్రైవర్ అలాగే వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించడంతో అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మహిళా ఐపీఎస్ను ఫోన్లో బెదిరించడం వివాదాస్పదంగా మారింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సోలాపూర్లోని ఓ గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. ఈ కేసు విషయమై 2 రోజుల క్రితం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంపై కొందరు గ్రామస్తులు, ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో గొడవకు దిగారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఫోన్ చేసి ఐపీఎస్ అధికారికి ఇచ్చారు. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవద్దని అజిత్ పవార్ ఆదేశించారు. మీరెవరో తనకు తెలియదని ఆమె నిరాకరించారు. తాను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని అని చెప్పినా తన మాట వినవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీపై చర్యలు తీసుకుంటానని ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణను అజిత్ పవార్ బెదిరించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. उनको मदद करने का ही काम है सर। आपके साथ बोल रहा हूँ, मैं आपको आदेश देता हूँ कि वो रुकवाओ और आप जाओ और तहसीलदार को बताओ कि अजित पवार जी का फोन आया था, डिप्टी चीफ मिनिस्टर ने मुझे कहा ये सब रुकवाने के लिए, क्योंकि अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम खराब हुआ है, उसको अपने को प्राधान्य देना है। मेरा नाम बताओ उनको सर। वो मुझे आप एक काम कीजिए, आप मुझे मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए ना। 1 मिनट, मैं तेरे ऊपर एक्शन लूंगा। अभी मैं खुद आपके साथ बोल रहा हूँ कि आप मुझे डायरेक्ट कॉल बताती है। सर मुझे कैसे पता है आप सर समझ रही है सर, जो आप बोल रही है समझ रही है, पर मुझे तुझे मुझे देखना है ना, तेरा नंबर दे दो या व्हाट्सएप कॉल करो। ठीक है सर, मैं यहाँ से बोल देता हूँ। ठीक है सर, मेरा चेहरा तो आपको समझ में आएगा ना। ठीक है सर। ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఉధృతి కాస్త తగ్గింది. ఉదయం 8 గంటలకు ఢిల్లీ రైల్వే పాత వంతెన వద్ద నదీ ప్రవాహం 207.31 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇదే సమయానికి 207.48 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో ఉధృతి కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రాత్రి 8 గంటలకు 207.15 మీటర్లకు తగ్గుతుందని వరద బులెటిన్లో అధికారులు పేర్కొన్నారు. యమునా నది ఉప్పొంగటంతో కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఎంతో మంది నిరాశ్రయులు కావడంతో పాటు వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. నదిలో వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ స్విమ్మింగ్, బోటింగ్, విహారానికి అటువైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాలతో పాటు పాలనాపరమైన అంశాలపై దూకుడుగా వ్యవహరించి వార్తల్లో నిలిచిన అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెంటగాన్ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రక్షణ మంత్రి పీట్ హెగ్స్తో తరచుగా రక్షణ శాఖ
అని సంబోధిస్తూ ఉంటారని, అది తనకు ఏమాత్రం నచ్చటం లేదని ట్రంప్ తెలిపారు. రక్షణ అనే పదం ఎందుకు అని ప్రశ్నించిన ఆయన, గతంలో మాదిరిగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పిలుద్దామన్నారు. అది ఎంతో శక్తివంతమైన పదమన్నారు. అదే శక్తితో అమెరికా గతంలో 2 ప్రపంచ యుద్ధాల్లో విజయం సాధించిందన్నారు. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దామని ట్రంప్ పేర్కొనగా, ఆయన పాలకవర్గం కూడా మద్దతు తెలిపింది. అమెరికాలోని టెక్ దిగ్గజ సంస్థల అధిపతులు, సీఈఓలకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. శ్వేత సౌధంలో అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ తర్వాత ఈ విందు జరిగింది. ఈ విందు భేటీకి టిమ్ కుక్, సుందర్ పిచాయ్, జుకర్బర్గ్, సత్య నాదెళ్ల తదితరులు హాజరయ్యారు. అమెరికాలో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెడతారని ట్రంప్ వారిని సూటిగా అడిగారు. అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. జుకర్బర్గ్ $600 బిలియన్, సుందర్ పిచాయ్ $250 బిలియన్, ఏటా $80 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. టెక్ దిగ్గజాల నుంచి భారీ స్పందన లభించడంతో ఉబ్బితబ్బిబ్బైన ట్రంప్ ఇంత పెద్ద మొత్తంలో అనేక ఉద్యోగాలు సృష్టించవచ్చని వారిని మెచ్చుకున్నారు. విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో తన తొలి కారును డెలివరీ ఇచ్చింది. ముంబై షోరూం నుంచి తెలుపు రంగు టెస్లా మోడల్ వై కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయిక్ కొనుగోలు చేశారు. ముంబైలోని టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ చెప్పారు. పర్యావరణ హిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కారు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్లో విక్రయాలకు శ్రీకారం చుట్టింది. జూలై 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించింది. మధ్యశ్రేణి ఎస్యూవీ మోడల్ వై కారు విక్రయాలు మొదలయ్యాయి. 2 వేరియంట్లలో ఈ కారును తీసుకువచ్చారు. రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 59,89,000 నుంచి ప్రారంభమవుతోంది. ఒక ఛార్జింగ్తో 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ ప్రారంభ ధర 67,89,000గా ఉంది. ఒక ఛార్జింగ్తో 622 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. నమ్మకం అనే ఏకైక పునాదితోనే అంతర్జాతీయ ఆమోదంతో పాటు న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం అంతర్భాగం కాగలదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. విశాఖలో ఏసీఐఐఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో సహచర సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కోర్టు కేసులతో పోల్చితే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రత్యేకమైందన్న జస్టిస్ సూర్యకాంత్ మధ్యవర్తిత్వంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. భవిష్యత్తులో మీడియేషన్ కేంద్రాలు విరివిగా ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. Mediation therefore offers us a different path, a path of creativity and consensus. It is flexible, faster, and allows customized solutions that courts, bound by strict procedures, may not always provide. For mediation to gain universal acceptance and become an integral part of our justice delivery system, the foundation must rest on a single non-negotiable element. And that element is trust. Justice is not a fortress to be defended. It is a bridge to be built. The foundation must be anchored in constitutional values, supported by laws and institutions, strengthened by technology and sustained by trust. Mediation is one such bridge that connects the letter of the law with the spirit of justice. Let's walk in together with confidence, creativity and compassion. 70 years after the independence, more than 70 years, we have pursued resolution of disputes through adversarial litigation, which required finding of a fact. I think there's no doubt in our minds that this system didn't really work very well. The stakeholders were lawyers. So if we move to the system of
mediation, the persons who will be doing the mediation substantially are also lawyers. So what position will you take as lawyers, having moved from adversarial litigation to that of a mediator? From logic, you will shift to trust. It is trust and trust alone which will help resolve disputes through the process of mediation. So you must learn that technique. It's a facet of the heart, how you win the heart and enable the persons involved in a dispute to trust in you. That's a process, reflect on that. The second point I would want to make is mediation must be closer to people, which requires you to know what people are, how they live, how they fight, what are their aspirations, what are their fallacies, what are their weaknesses. To understand, the most important element is language. So you must be closer to people, closer to their language, closer to their culture. The third point, which I will leave you with this, we experimented with one alternative dispute resolution, that is arbitration. Arbitration was hijacked by the elite. Elite in the sense of, not pejoratively, for commercial purposes. It was intended to be a very simple process where an arbitrator will come and resolve the disputes. Instead, it has been a technique for commercial transactions, and so far as small issues like a fight between two neighbors about a wall in a village, two brothers fighting for partition, they have to suffer civil court litigation, and arbitration is not available. My fear is that same thing might happen even to mediations. Mediation must be kept simple. As easily as possible, the disputes should be resolved. And what are the methods by which these three things that I have indicated can be achieved? The reasons for that there was a report submitted by the Committee of Judges of the Honorable Supreme Court that prescribed a particular ratio, and that was approximately one judge to every 600 or 800 cases. We did an assessment study in our courts here in Andhra Pradesh, and as against 650 judges that we have approximately today in Andhra Pradesh, we found that we require another 850 judges. Now, if this could translate in terms of monetary implication, it would run into 1,000 and more than thousands of crores. Therefore, they need to look at alternatives. And one of the alternatives, as is suggested by the basic framework, was in Section 89 of the Civil Procedure Code, followed by now the Mediation Act of 2023, which has not fully been implemented. You have to guide alternative methods. Even to establish courts, that is one way, but how to create a mechanism with alternative disputes redressal mechanism. Even technology, how to use it, how to go about innovative way, all these things, I am confident they will work it out. As Vice Chancellor rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest center, better than Singapore, ADR center. Government of Andhra Pradesh is willing to contribute that ecosystem. I will be very happy for that. దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జీఎస్టీ స్లాబుల సరళీకరణ పర్యాటక, సినిమా రంగాలకు ఊతమిస్తుందన్నారు. బడ్జెట్, ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 18% స్లాబ్ పరిధిలోకి సినిమా ప్రొడక్షన్ సేవలు తేవడం ద్వారా నిర్మాతలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ట్యాక్సులు తగ్గితే సినిమా, పర్యాటక రంగాల్లో ఉపాధి పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలను ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు స్వాగతించారు. ఈ స్లాబ్లతో ఎంఎస్ఎంఈలకు గణనీయమైన ప్రోత్సాహం అందుతుందని, సామాన్యులకు, వ్యాపారాలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఆహారం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి నిత్యావసరాలపై పన్నులను తగ్గించడం కుటుంబాలపై భారాన్ని తగ్గించి కొనుగోలు శక్తిని మెరుగుపరుస్తుందన్నారు. ముఖ్యంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కొన్ని రాయితీలు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. హోటల్ ఇండస్ట్రీలో రూమ్ టారిఫ్లో 7,500 రూపాయలు దాటిన లోపు వాటికి
12% నుంచి 5% తగ్గించినందుకు భారత ప్రధాని గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టార్ హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. కొత్త చాలామంది కస్టమర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆస్కారం వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంకా పెద్ద చాలా అనౌన్స్ చేశాం. మేము 7,500 రూపాయలు దాటిన వాటికి 18% GST ఉంది. అది కూడా కన్సిడర్ చేయమని చెప్పాం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వం కొద్దిగా పరిగణలోకి తీసుకున్నట్టయితే ముందు మేజర్ రోల్లో ఈ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దానికి భారత ప్రధాని గారు GST సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించాలని ఆన్ బిహాఫ్ ఏపీ హోటల్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది హాస్పిటాలిటీ సెక్టర్ నుంచి వచ్చేసి ప్రత్యేకంగా మాకు ఈ రూమ్ టారిఫ్లో అది 7,500 ఏదైతే దానికంటే తక్కువ రూమ్ ఛార్జెస్ ఉన్నాయో ఇంతకుముందు ఉన్నటువంటి 12% ట్యాక్స్ని ఇప్పుడు 5% చేయడం జరిగింది. దానివల్ల మాకు ఇది గెస్టులకి ప్రత్యేకంగా చాలా మంచి బెనిఫిట్. వాళ్ళు కూడా ఇంకా కొత్త కస్టమర్లు వచ్చి మన హోటల్ 5-స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ చాలా తగ్గించారు. దానివల్ల ఆఫ్కోర్స్ మా మేము మళ్ళీ మెన్యూస్ రివ్యూస్ చేసి ఆ యొక్క మెనూ రేట్స్ తగ్గించడము రివ్యూ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం పర్యాటక రంగానికి అండ్ ఆతిథ్య రంగానికి. అమరావతిలో పలు కీలక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను CRDA ఆహ్వానించింది. ఆధునిక రాజధానిగా ఎదిగేందుకు వీలుగా ప్రైవేట్ రంగం నుంచి వీలైనన్ని ఎక్కువ RFPలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పూర్తి హక్కులతో CRDA ప్లాట్లు విక్రయించనుంది. ఈ కేంద్రాల్లో రాజకీయ శిఖరాగ్ర సమావేశాలు, వాణిజ్య, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా సదస్సులు తదితరాలను నిర్వహించేందుకు వీలు కలుగుతోంది. దేశంతో పాటు విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఇక్కడకు రప్పించేందుకు RFPలు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఆసక్తి గల సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. కన్వెన్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం CRDA అమరావతిలోని వివిధ ప్రాంతాలను ఎంపిక చేసింది. ఒక్కో హాల్లో కనీసం 300 మంది చొప్పున మొత్తం అన్ని హాళ్లు కలిపి 3,000 మందికి సరిపోయేలా నిర్మించాల్సి ఉంది. సెంటర్ సామర్థ్యాన్ని బట్టి 2.5 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరా చొప్పున ప్లాట్ను కేటాయిస్తారు. వీటిని టెండరు ఖరారైన తర్వాత ఏడాదిలోపు నిర్మించాలి. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల ఆపరేటర్లు, పెట్టుబడిదారులు ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ప్లాట్ల విక్రయానికి పరిమితి విధించారు. అర్హత సాధించిన సంస్థలకు ఒక్కొక్కటి మాత్రమే కేటాయించనున్నారు. అనంతపురం జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. నెల క్రితం ఆలయంలోని హుండీని ఎత్తుకు వెళ్లిన దొంగలు అందులోని డబ్బును తిరిగి తెచ్చి అక్కడే పెట్టి వెళ్లారు. బుక్కరాయి సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. హుండీలో నగదు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని లేఖలో పేర్కొన్నారు. దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. మొత్తం నగదు 1,86,486 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. గత వైసీపీ సర్కార్ దోపిడీని అజెండాగా మార్చుకుంది. ఇప్పటికే మద్యం, ఇసుకలో అక్రమాలు వెలుగులోకి రాగా తాజాగా జగనన్న కాలనీల్లోని దోపిడీ విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. ఆప్షన్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్లు బిల్లులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు సంస్థ రాక్రీట్కి 80 కోట్ల రూపాయలు దారాదత్తం చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ 100 కోట్ల కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రజాధనాన్ని జలగల్లా పీల్చేశారు. మద్యం, ఇసుక, గనులు, మట్టి, చివరకు పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టలేదు. జగనన్న కాలనీలో ఆప్షన్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్లు బిల్లులు చేయించుకుని పేదల నిధుల్ని బొక్కేశారు. ప్రభుత్వం ఇచ్చిన సిమెంటు, ఇనుమును పక్కదారి పట్టించి జేబులు నింపేసుకున్నారు. వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు, అనుచర వర్గానికి చెందిన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా 80.05 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించింది. నెల్లూరు జిల్లాలోనూ 100 కోట్లు దారి మళ్లించినట్లు తేలింది. మార్కెట్ ధర కంటే అదనంగా పెట్టి ఇనుము కొనడం వల్ల 10 కోట్లు దుర్వినియోగమైంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన విజిలెన్స్ విచారణలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకొచ్చాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందింది. వైసీపీ సర్కార్ టెండరు విధానాన్ని పాటించకుండానే ఏకంగా 1,100 కోట్ల విలువైన 63,000 ఇళ్ల నిర్మాణాన్ని రాక్రీట్ సంస్థకు కట్టబెట్టింది. అత్యంత నాసిరకంగా పనులు చేపడుతున్నా పట్టించుకోలేదు. అప్పట్లో తోపుదూర్తి
వెల్దుర్తి ప్రకాష్ రెడ్డి నేరుగా జోక్యం చేసుకుని బిల్లులు విడుదల చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణం ప్లింత్ బీమ్ స్థాయిలో ఉంటే 20,000 చెల్లించాలి. స్థానిక అధికారులు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేసి 60,000 చెల్లించారు. ఇలా 35 కోట్లు దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ గుర్తించింది. ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారుకు ప్రభుత్వమే ఇనుము, సిమెంటు అందించాలనేది నిబంధన. అయితే వాటికి బదులుగా 33 కోట్ల నగదు చెల్లించేశారు. కొన్ని చోట్ల ఇవ్వాల్సిన ఇనుము, సిమెంటు కంటే అదనంగా ఇచ్చారు. ఇలా మరో 12 కోట్ల వరకు దుర్వినియోగమైందని బయటపడింది. కూటమి ప్రభుత్వం రాగానే రాక్రీట్ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలన్నింటినీ నిలిపేసింది. నెల్లూరు జిల్లాలో చేపట్టిన ఆప్షన్ 1, 2, 3 ఇళ్ల నిర్మాణాల్లో బోయిళ్ల కన్స్ట్రక్షన్స్, బోయిళ్ల జనార్దన్ సంస్థలు 10 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. జేఎన్ఆర్, బోయిళ్ల కన్స్ట్రక్షన్స్, బోయిళ్ల జనార్దన్ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా 69,470 గృహాల్ని నిర్మిస్తున్నాయి. చూడ్డానికి ఇవి 3 కంపెనీలైనా నడిపించేది ఒక్కరే. నెల్లూరు జిల్లాలో బోయిళ్ల జనార్దన్ సంస్థ 5,768, బోయిళ్ల కన్స్ట్రక్షన్స్ 1,911 ఇళ్ల నిర్మాణం చేపట్టాయి. వాటిలో వరుసగా 7.5 కోట్లు, 2,70,00,000 రూపాయల అవకతవకలు జరిగినట్లు నివేదిక తేల్చింది. జిల్లాలో ఈ సంస్థలు అత్యంత నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాయి. నిర్దేశిత పరిమాణంలో సిమెంట్ను ఉపయోగించకుండా పక్కదారి పట్టించాయి. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకముందే నెర్రెలిచ్చేశాయి. కొన్ని చోట్ల బేస్మెంట్ స్థాయిలోనే చెదిరిపోతున్నాయి. ఈ గుత్తేదారు గత ఎన్నికల్లో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో వైసీపీకి నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లాల్లో 176 గుత్తేదారు సంస్థలు చేపట్టిన 24,000 ఇళ్ల నిర్మాణంలోనూ మరో 53,90,00,000 రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇక్కడ ఆప్షన్ 1, 2 కింద లబ్దిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణంలోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. నిర్మాణాలు వివిధ దశలకు చేరకుండానే చేరినట్లు చూపించి లబ్దిదారుల ఖాతాలకు అధికంగా నిధులొచ్చేలా చేశారు. ఇలా 36 కోట్లు దారిమళ్లాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆప్షన్ 3 కింద రాక్రీట్, బోయిళ్ల, ఇతర గుత్తేదారు సంస్థలు చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 143 కోట్లను ఆయా సంస్థల నుంచే రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది. ఈ అవినీతిలో భాగస్వాములైన 416 మంది క్షేత్రస్థాయి అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికారులే 365 మంది ఉన్నారు. వీరిలో గృహ నిర్మాణ శాఖ వారు 71 మంది, గ్రామ సచివాలయాల సిబ్బంది 211 మంది, వార్డు సచివాలయాల సిబ్బంది 83 మంది ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. అంతే వేగంగా ముంపు బాధితులకు R&R ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే కొందరు అధికారులు, దళారుల తీరుతో R&R పనులు ముందుకు కదలడం లేదు. లంచాల కోసం ఆలస్యం చేస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా కొందరు అధికారులు, దళారుల తీరుతో ఆలస్యమవుతోంది. చింతూరు, విఆర్పురం మండలాల నిర్వాసితులు తమకు బుట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రిలో భూములు ఇప్పించాలని 2 ఏళ్ల క్రితం అర్జీలు పెట్టుకున్నారు. ఆ మేరకు భూసేకరణ ప్రత్యేక అధికారి కార్యాలయ అధికారులు కోయరాజమండ్రిలో భూములను చూశారు. అక్కడి భూ యజమానులతో మాట్లాడారు. ఎకరా 12 లక్షల చొప్పున ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. వారి భూముల వివరాలు, రైతుల పేర్లతో 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో ప్రత్యేక అధికారి కార్యాలయ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న IAS ప్రవీణ్ ఆదిత్య చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. రైతులతో సంప్రదింపులు జరిపి వారంలోనే రైతుల ఖాతాల్లో పరిహారం నగదు జమవుతుందని చెప్పారు. ఇంతలో ఎన్నికల సమయంలో ఆయన బదిలీ అయ్యారు. తర్వాత కొందరు అధికారులు లంచమిస్తేనే భూములు తీసుకుంటామని ప్రక్రియ ముందుకెళ్లకుండా జాప్యం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంచాలు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మాకు బుట్టాయిగూడెం మండలం కోఆర్డినేట్లో పొలాలు ఉన్నాయండి. ల్యాండ్ టు ల్యాండ్ అడిగారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తామంటే సర్లే మేము ఇస్తామని మేము పెట్టామండి. 2023 మార్చి 7వ తారీఖున ఫస్ట్ ప్రకటన పడిందండి. మళ్ళీ సర్వే అయిన తర్వాత మార్చి 23న 2వ ప్రకటన పడిందండి. మేము అధికారుల దగ్గరికి తిరుగుతున్నామండి. అయితే ఈ బ్రోకర్స్ మధ్యలో ఇబ్బంది పెట్టి మేమే చేయిస్తున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి వీళ్ళు ఇబ్బంది పెట్టారండి. 125 ఎకరాలు పెట్టామండి. అయితే ఈ డబ్బులు ఇవ్వాలని ఉన్న వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారండి. మేము 62 ఎకరాలకే మిగిలేవండి. కాగితాలన్నీ రికార్డ్ అయిపోయిందండి. అయిపోయాక మీకు వారం రోజుల్లో డబ్బులు పడతాయి, మీరు అమౌంట్ ఎంత వచ్చినాయో నోట్ చేసుకోమని క్లర్క్ చెప్పాడండి. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళామండి, సరళవందరం గారి దగ్గరికి. మీ భూములు ఏమో ట్రైబుల్ వద్దన్నారు, పని అవ్వదని చెప్పి వెనక్కి పంపించేశాడండి. సరళవందరం గారు తిరుగుతూనే ఉన్నామండి. అలాగా ఇప్పుడు కూడా అవ్వలేదు సార్. మాకు ఈ సరళవందనం గారు మా ఫైల్ని తొక్కుపట్టడం వల్ల మా పని అంతా అయిపోయిందండి. మేము ఇప్పటికీ కూడా ఎటువంటి కమిషన్ లేకుండా గవర్నమెంట్ వారికి మా ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆవిడ రకరకాల కారణాలు సాకులు చెప్తుందండి. ఆవిడ ఏమని, మీ ల్యాండ్స్ ఎస్టీస్ వద్దన్నారు,
అందువల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పి ఒకసారి చెప్పిందండి. ఈవిడ రకరకాల సాకులు చెప్పి కమిషన్ కోసం ఆశించి మా ఫైల్ తొక్కుపెట్టిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నామండి. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా మాలో ఒకరికి ఫోన్ చేసి మీరు డబ్బులు ఇస్తేనే కానీ మా పనులు అయ్యేలాగా లేవని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా మీద ఫాల్స్ కేసులు కూడా, లేనిపోని కేసులు కూడా ఈ మధ్యవర్తులు పెట్టించడం జరిగింది. అధికారుల తీరుతో భూములిస్తామని ముందుకు వచ్చిన యజమానులు వెనక్కి వెళ్లిపోయారు. పోలవరం R&R ప్యాకేజీ విషయంలో కొందరు అధికారులపై స్థానిక నేతలు ఇటీవల సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. మద్యం కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బినామీగా సిట్ భావిస్తున్న చంద్రపతి ప్రద్యుమ్న తిరుపతిలో సాగించిన దందా వెలుగులోకి వచ్చింది. ఇషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్న ప్రద్యుమ్న భారీ రియల్ దందా చేశారు. అభివృద్ధి, బహుళాంతస్తుల భవనం నిర్మాణం పేరిట రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని మోసగించినట్లు తెలుస్తోంది. మద్యం కేసులో సిట్ అనుమానిత జాబితాలో ఉన్న చంద్రపతి ప్రద్యుమ్న తిరుపతి కేంద్రంగా చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన భీమ్ స్పేసెస్ LLP సంస్థకు అనుబంధంగా ఈషా ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సాగించిన దందా బయటపడింది. తిమ్మినాయుడు పాలెంలో సర్వే నంబర్లో 85, 86, 88, 97, 100, 101, 102, 104, 105, 106, 108, 110, 111, 112 పరిధిలో 19 మంది రైతులకు చెందిన 11 ఎకరాల్ని భూముల అభివృద్ధి, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పేరుతో 2019లో తీసుకున్నారు. 3 ఏళ్లలో ప్రక్రియను పూర్తి చేసి 38:62 నిష్పత్తిలో ప్లాట్లు పంచుతామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో రైతులు ఈషా ఇన్ఫ్రాకు జీపీ చేశారు. ఒప్పందాల సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రద్యుమ్న భూముల అభివృద్ధి, భవన నిర్మాణాలకు నిర్ణీత గడువును పొందుపర్చలేదు. భూములు తీసుకున్న తర్వాత వైసీపీ నేతలతో ఉన్న పరిచయాలతో భూముల సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించారు. వైసీపీ అధికారం కోల్పోగానే ప్రద్యుమ్న భూములు, రైతుల్ని గాలి కుదిలేశారు. 5 ఏళ్లు దాటినా భూముల వద్ద ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈషా ఇన్ఫ్రాతో జీపీఏ ఉండడంతో రైతులు భూముల్ని విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈషా ఇన్ఫ్రాతో చేసుకున్న ఒప్పందాల్ని రద్దు చేసుకునేందుకు న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. మరోవైపు ఈషా ఇన్ఫ్రా పేరిట తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యాలయం నుంచే సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కేంద్రాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. బీహార్ బీడీ 2 బీతోనే మొదలవుతాయంటూ కేరళ కాంగ్రెస్ పెట్టిన ఎక్స్ పోస్ట్ దుమారం రేపింది. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా చెడు వస్తువుల పేరుతో పొగాకు ఉత్పత్తులను 40% పన్ను పరిధిలో చేర్చారు. అయితే బీహార్ బీడీలపై మాత్రం పన్ను శాతం 18కి తగ్గించారు. దీనిపై కేరళ కాంగ్రెస్ వ్యంగ్యంగా పెట్టిన పోస్టు వివాదాస్పదమైంది. బీడీ, బీహార్ 2 బీతోనే మొదలవుతాయని, వాటిని చెడు వస్తువులుగా చూడరాదని ఎక్స్లో పోస్టు పెట్టింది. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేరళ కాంగ్రెస్ ఆ పోస్టును తొలగించింది. ఇదివరకే ప్రధాని మోదీ తల్లిని అవమానించిన హస్తం పార్టీ ఇప్పుడు బీహార్ను బీడీతో పోల్చిందని బీజేపీ మండిపడింది. ఈ విషయాన్ని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సమర్థిస్తారా అంటూ బీజేపీ నేత షహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.